హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అని అంటే R22 టుమారో రాస్తున్నటువంటి M2 సప్లీ వాళ్ళకి మీకు రెగ్యులర్గా జరిగినటువంటి మార్నింగ్ పేపర్ అండ్ ఆఫ్టర్నూన్ పేపర్ 1 మార్క్ సొల్యూషన్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. వీడియోని మాత్రం ప్రతి ఒక్కరికి మీ క్లాస్మేట్స్కి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి బెట. ఇంకొకటి మీకు కావాల్సినటువంటి టోటల్ కంటెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ ఛానల్ రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. బట్ M2 అనేది కమ్స్ అండర్ మెంబర్షిప్లో ఉంటుంది. మీకు కావాలనుకున్న వాళ్ళు మాత్రం పర్చేస్ చేసుకోండి, లేదంటే మీ ఓన్గా ప్రిపేర్ అవ్వండి. బట్ బాగా రాయండి బెట. M2 అనేది ఎప్పుడు పెట్టుకోకండి, అది ఎంత తొందరగా క్లియర్ అయితే అంత బెటర్ నాన్న. ఇది మార్నింగ్ సెషన్లో అడిగినటువంటి క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి సొల్యూషన్స్ నేను చేస్తాను. ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా క్లియర్గా వినండి. అండ్ ఈ వీడియోలో మార్నింగ్ పేపర్, నెక్స్ట్ వీడియోలో ఆఫ్టర్నూన్ పేపర్ అనేది ఇస్తాను. కొంచెం ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేయండి. డిఫైన్ అండ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇలా అడిగినప్పుడు కొంచెం క్లియర్గా రాయండి నాన్న. మనకి తెలుసు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటిది, కొంతమంది ∂M/∂y = ∂N/∂x అయితే ఎగ్జాక్ట్ అంటారు. బట్ వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎగ్జాక్ట్ అది రాయాలి, అవునా? అంటే ఏంటిది, లెట్ ద గివెన్ ఈక్వేషన్, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి. నేను చెప్తున్నప్పుడు దాని మీద ఏమేమి అడుగుతానో కూడా చెప్తాను, కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్కి ఇంకొక క్వశ్చన్ రిలేట్ చేసి చూస్తాను. చూడండి, లెట్ ద గివెన్ ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ mdx plus ndy equal to 0 and it satisfies ∂M/∂y equal to ∂N/∂x. That is called the exact differential equation. సేమ్ ఇదే క్వశ్చన్కి ఇంకా ఎలా అడుగుతారు, వాట్ ఈస్ ద నాన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నాన్ ఎగ్జాక్ట్ అంటే ఏంటిది, ద ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సేమ్ లైక్ దిస్ బట్ దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ ఉంటే నాన్ ఎగ్జాక్ట్ అని అంటాము. ఇంకా ఇందులోనే ఇంకో క్వశ్చన్ ఏమైనా అడగచ్చు, వాట్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడి వరకు మన ఆన్సర్ అయిపోయింది. సొల్యూషన్ అంటే ఏంటిది, ఇంటిగ్రల్ ఆఫ్ mdx, హియర్ x ఈజ్ ఎ కాన్స్టెంట్, ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ n వితౌట్ x, nలో x లేని టర్మ్స్ ఇంటూ dy ఈక్వల్ టు c. అర్థమైంది కదా? ఈ విధంగా అడగొచ్చు ఎగ్జాక్ట్ మీద. అండ్ నాన్ ఎగ్జాక్ట్ అంటే ఏంటి అని అంటే ∂M/∂y ఈజ్ నాట్ ఈక్వల్ టు ∂N/∂x. ఇదే రాసి ఇదే ఫార్ములా ఉంటుంది ఇది. మరి నాన్ ఎగ్జాక్ట్ అయినప్పుడు ఏదైనా IF రాయండి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మీద 5 మెథడ్స్ చెప్పాను, తెలుసు కదా మనకి. y × f(x, y) dx ప్లస్ x × g(x, y) dy అయినప్పుడు దానికి సొల్యూషన్ ఏంటిది, ఆర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటిది, లేదా చిన్న ప్రాబ్లం ఇచ్చి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కూడా అడుగుతారు. ఓకే, విల్ రిపీట్ ద కాన్సెప్ట్ అగైన్. ఓకే, ఇక్కడ చూడండి, రైట్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మీకు ఒకటే చెప్తున్నా, ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ మీద షార్ట్ లాంగ్లో వస్తుంది, షార్ట్లో వస్తుంది. లీనియర్ బెర్నౌలీలో కూడా లాంగ్ వస్తుంది, షార్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఒకసారి బాగా చదవాలి క్వశ్చన్. రైట్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమని అడిగారంటే క్లియర్గా చెప్తాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అని అడిగారు. అంటే dy/dx, what is the independent variable here? The equation in the form of dy/dx plus p of x into y is equal to q of x. ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో అడిగారు. మరి వైలో అడిగితే ఏం రాయాలి, ఆపోజిట్. డిపెండెంట్ వేరియబుల్ బికమ్ టు ఇండిపెండెంట్ వేరియబుల్ బికమ్ టు డిపెండెంట్ వేరియబుల్. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో బెట. ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో అంటే ఏమని రాస్తారు, dy/dx బెట dx/dy. ఓకే, ప్లస్ p ఆఫ్ y ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ y. ఎక్స్లో ఉన్నప్పుడు ఫంక్షన్స్ ఎక్స్లో ఉంటాయి, వైలో ఉన్నప్పుడు ఇవి వైలో ఉంటాయి. ద ఇండిపెండెంట్ వేరియబుల్ హియర్ ఇట్ ఈస్ y. ఓకే, ఈ విధంగా అండి లీనియర్. అదే విధంగా మీకు బెర్నౌలీ అడుగుతారు, లేదా నెక్స్ట్ పేపర్లో మాత్రం మనకి లీనియర్ ఇచ్చి ఆర్ బెర్నౌలీ ఇచ్చి సాల్వ్ చేయమన్నారు. దానికి ఒక లాజిక్ చెప్తాను నేను 1 minute చేసేటి. ఓకేనా?
Find the general solution of the differential equation. This question belongs to our unit number 2. ఏంటిది higher order differential equations. అందులో చూడండి నాన్న ఏమడిగారు, జనరల్ సొల్యూషన్ అడిగారు. బాగా అబ్జర్వ్ చేయండి. మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ఇస్తే ఓన్లీ ఎల్హెచ్ఎస్ ఇస్తే వైసీ మాత్రమే వస్తుంది, ఆర్హెచ్ఎస్ కూడా ఇస్తే వైపీ వస్తుంది. ఆర్హెచ్ఎస్ ఉందా ఇక్కడ? లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏమని రాస్తాను నేను, d²y/dx². ఇది dy/dx. మీకు అర్థం కావడానికి నేను 1 minute కూడా చేస్తాను మీకోసం. అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, ఈ d²dx²ని క్యాపిటల్ D² ఇంటూ y, d/dx అంటే క్యాపిటల్ D, dy -2y = 0. ఇజ్ ఇట్ విజిబుల్ నాన్న? కనిపిస్తుందా? నేను కంటిన్యూ చేయొచ్చా? ఎస్. ఇక్కడ ఈ మూడిట్లో నుంచి y కామన్ ఉంది కాబట్టి జస్ట్ టేక్ ఇట్ యాజ్ y కామన్, రిమైనింగ్ d² + d -2. ఎప్పుడు కనుక్కుంటాం జనరల్ సొల్యూషన్? రైట్ ద ఆక్సిలరీ ఈక్వేషన్. d ఈజ్ రీప్లేస్డ్ విత్ m, దట్ ఈస్ f of m = 0. దేర్ఫోర్ ద ఆక్సిలరీ ఈక్వేషన్ f of m = 0 అనండి. దట్ ఈస్ m² + m -2. కమ్ ఆన్, రైట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్. 2 1s అని రాయొచ్చు నేను. కనిపిస్తుందా? ఇక్కడ రాస్తాను, సారీ బోర్డ్. 2 1s 2². పాజిటివ్ తీసుకుందామా, ప్లస్కి పాజిటివ్ తీసుకుందాం, -m. ఎందుకంటే రెండింటిని చేస్తే నాకు +m రావాలి, మల్టిప్లై చేస్తే -2m². ఓకే, -m -2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. m కామన్, m + 2 -1 కామన్, m + 2 = 0. అంటే ఒకటి m - 1 = 0, ఇంకొకటి m -2 = 0. m కన్నీ ఎన్ని వాల్యూస్ వచ్చినాయి? 1, ఓకే దిస్ ఇస్ +2 కదా, 1, -2. ఇప్పుడు చూడండి నేను ఇది రబ్ చేస్తున్నాను. నాకు రూట్స్ అనేవి డిఫరెంట్గా వచ్చినాయి. అంటే వాట్ ఈస్ ద వైసీ? c1 e⁻m1x + c2 e⁻m2x. దట్స్ ఇట్. దీని మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. c1 e⁻m1 అంటే 1x. కరెక్టేనా? 1ఏనా? ఇది -1ఏనా? ఎస్, కరెక్ట్. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చూసుకోండి. c2 e⁻m2 అంటే -2x. దట్స్ ఇట్. దిస్ ఈజ్ మై సొల్యూషన్. వైసీ మాత్రమే వస్తుంది. మరి ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు. అర్థమైంది కదా? ఇవన్నీ మన ఛానల్లో చాలా డీటెయిల్గా ఉన్నాయి. అవి చూసుకుంటే చాలు. లాంగ్ అన్నీ చేస్తే షార్ట్ ఏదైనా చేయగలరు రామారెడ్డి స్టూడెంట్స్. ఓకే, ఫైండ్ ద పిఐ ఆఫ్ d². చూడండి నాన్న, ఇటు దిక్కు నుంచి వచ్చేది వైసీ, ఇటు దిక్కు నుంచి వచ్చేది వైపీ. దీన్నే మనం పర్టికులర్ ఇంటిగ్రల్ అంటాము. దీన్ని కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటాం వైసీని. ఇప్పుడు పిఐ అంటే మనకి వైపీ అంటే వైసీ అంటే ఇలా అనుకోవాలి. వైపీ వైపీ అంటే ఏం కనుక్కుంటాం? 1/f of d × y, f of d × q(x). ఇక్కడ నాకు బోర్డులో ప్లేస్ లేదు, ఫాస్ట్గా చేస్తున్నా. 1/f of d అంటే d² + 4d + 13 ఇంటూ q(x) అంటే 2e⁻−x. బాగా వినండి, ఇక్కడ నేను ఒక లాజిక్ కూడా చెప్తాను. దీనికి తేడా ఏంటో చూడండి. అలాంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. ఇక్కడ e⁻x ఉన్నప్పుడు d ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయాలి? మరి ఏ అంటే ఎంత ఉంది? నాకు -1 ఉంది. సబ్స్టిట్యూట్ చేయండి. -1² + 4 × -1 + 13. అప్పుడు అది ఎంత వస్తుంది చెప్పండి నాకు? ఇది 1 అవుతుంది. ఇది -4, 1 -4 + 13. ఇది -3 + 3 అంటే 10 వస్తుంది. అవునా? పైన ఇంకా 2 ఉంది. e⁻x యాజ్ ఇట్ ఈజ్ రాయాలంటే 2 × e⁻−x/10. 2 1s 2 5s అంటే e⁻−x/5 ఈజ్ అవర్ వైపీ. ఒకవేళ జనరల్ సొల్యూషన్ కనుక్కోమంటే మీరు ఇక్కడ నుంచి వైసీ కనుక్కోవాలి, ఇక్కడ నుంచి వైపీ కనుక్కోవాలి. రెండింటిని యాడ్ చేస్తే వచ్చేదే జనరల్ సొల్యూషన్. బాగా వినండి, సీక్రెట్ చెప్తున్నా. సపోజ్ మీరు d = a సబ్స్టిట్యూట్ చేసినాక డినామినేటర్ 0 అయింది. అప్పుడు ఏం చేయాలి? ఈ పైన ఉన్నటువంటి 2e⁻−x యాజ్ ఇట్ ఈజ్ రాసి
ఇక్కడున్న ఎఫ్ ఆఫ్ డిని మీరు డిఫరెన్షియేషన్ చేస్తారు. డి స్క్వేర్ విల్ బికమ్ టు 2d, డి విల్ బికమ్ టు 4. ఆ తర్వాత మళ్ళీ ఈ డి ప్లేస్లో మళ్ళీ -1 సబ్స్టిట్యూట్ చేయాలి. అర్థమైంది కదా? అది కూడా అడుగుతారు. రిమెంబర్, నేను ప్రాబ్లమ్స్లో చెప్పాను అది. ఓకే, నా ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫైండ్. ఇప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ థీరం నేను చెప్తాను చూడండి. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం చూడండి. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అంటే మీరు కంపల్సరీ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, సెకండ్ షిఫ్టింగ్ థీరం డెఫినేషన్స్ మైండ్లో పెట్టుకోవాలి కంపల్సరీ బేటా. ఫస్ట్ స్టేట్ ద ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఆఫ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే ఏంటి అని అంటే చూడండి, ఏం లేదండి, ఇఫ్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అనేది గనక ఎఫ్ బార్ ఎస్ అయినప్పుడు దెన్ అప్పుడు ఏమవుతుంది, ఈ Laplace of e to the power of at f of t will become to f bar of s minus a అంటాము. And here s minus a is greater than 0. This is the first shifting theorem. Remember, L of f of t అనేది f bar s అయినప్పుడు e to the power of a into f of t అనేది f bar of s minus a. ఈ ప్రాబ్లమ్ను చేసిన వాళ్ళకి చాలా ఈజీ. ఏం లేదండి, f of t f bar sలో రాయగలిగితే f of t పక్కన ఎక్స్పోనెన్షియల్ ఉన్నప్పుడు అప్పుడు మనకి t అనేది దేంతో ఎస్ అనేది దేంతో రీప్లేస్ చేయబడుతుంది, ఎస్ మైనస్ ఏతో. దట్ ఈస్ ద ఫస్ట్ షిఫ్టింగ్. ఇక్కడ ఇంకోటి చెప్తాను, సేమ్ ఇదే క్వశ్చన్, నోట్ డౌన్, సేమ్ ఇదే క్వశ్చన్ మీకు సెకండ్ షిఫ్టింగ్, స్టేట్ ద సెకండ్ షిఫ్టింగ్ థియరమ్ అని అడగొచ్చు. అప్పుడు సెకండ్ షిఫ్టింగ్, ఫస్ట్ షిఫ్టింగ్లో ఓన్లీ 1 ఫంక్షన్ ఉంటుంది, బట్ సెకండ్ షిఫ్టింగ్లో వీ హ్యావ్ 2 ఫంక్షన్స్. అవి ఏంటి అంటే, ఇఫ్ f of t is equal to f bar of s and g of t అనేది గనక f of t minus a when t greater than 0 and this is 0 when t is less than 0 అయితే అప్పుడు ఏం కావాలి అని అంటున్నారని అంటే, దెన్ అప్పుడు ఏమవుతుంది సెకండ్ షిఫ్టింగ్ థీరం, దెన్ లాప్లాస్ ఆఫ్ g of t which is equal to e to the power of minus as into f bar of s. Remember this. This is the second shifting theorem statement. Okay? అర్థమైంది కదా? తర్వాత ఇప్పుడు కన్వల్యూషన్. మరి కన్వల్యూషన్ అంటే దట్ ఈస్ బిలాంగ్స్ టు అవర్ ఇన్వర్స్ లాప్లాస్. చూడండి, కన్వల్యూషన్ అంటే ఏంటి అని అంటే 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఏంటి అంటే ఎఫ్ ఆఫ్ టీ and g of t be a two functions, then ఈ ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ కన్వల్యూషన్ ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ టీ g of t we can write it as integral 0 to t f of u into g of t minus u du. This statement states that this is the convolution of 2 functions. Okay na? ఇది కన్వల్యూషన్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ చూద్దాము. అండ్ ఈ కన్వల్యూషన్ థీరం మీద ప్రాబ్లమ్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి మన ఛానల్లో, అక్కడ చెక్ చేసుకోండి బెటా, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, చాలామందికి ఇవి తెలుసు కానీ ఎగ్జామ్లో రాయరు. ఒక్కసారి రిపీట్ చేస్తున్నా, స్కేలార్ పాయింట్ ఫంక్షన్ అంటే ఏంటి, వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అంటే ఏంటి, డైవ్ ఏంటి, గ్రేడ్ ఏంటి, డెల్ ఏంటి, కర్ల్ ఏంటి, ఇవి వచ్చి ఉండాలి బేట. వీటితో పాటు వాట్ ఈస్ ద డైరెక్షనల్ డెరివేటివ్ అని కూడా అడుగుతారు, చెక్ చేసుకోండి. డిఫైన్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ అంటే ఏంటి అని అంటే, ఒక రీజియన్ తీసుకొని 3 డైమెన్షనల్ స్పేస్లో ఒక పాయింట్ తీసుకుంటే px, y, z, సపోజ్ దిస్ ఈజ్ అసోసియేటివ్ విత్ ఎ రియల్ నెంబర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్కేలార్. ఈ పాయింట్ని ఒక స్కేలార్తో అసోసియేట్ చేస్తే అప్పుడు ఏం జనరేట్ అవుతుంది, పై ఆఫ్ xyz ఈజ్ కాల్డ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్. లేదు, ఈ ఫంక్షన్లో ఇక్కడ దీన్ని వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అంటే ఏంటి అని అంటే, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఎఫ్ బార్ ఆఫ్ xyz. పి పాయింట్తోని ఈ ఫంక్షన్ని అసోసియేట్ చేస్తే విల్ గెట్ ద వెక్టార్ పాయింట్ ఫంక్షన్. దట్స్ ఇట్. ఇక్కడ పై అనేది స్కేలార్ తీసుకున్నాం కాబట్టి ఈ ఫంక్షన్ని దీంతో అసోసియేట్ చేస్తే జనరేట్ అయ్యేది స్కేలార్ పాయింట్ ఫంక్షన్. ఇక్కడ ఈ పాయింట్కి
ఇది వెక్టార్ ఫంక్షన్ తీసుకొని దీంతో అసోసియేట్ చేస్తే జనరేట్ అయ్యేది వెక్టార్ పాయింట్ ఫంక్షన్. గుర్తుపెట్టుకోండి, దాన్ని కన్వర్ట్ చేసి రాయండి. తర్వాత డిఫైన్ ఏ డైవర్జెంట్ ఆఫ్ ఏ వెక్టార్ పాయింట్ ఫంక్షన్. వెక్టార్ పాయింట్ ఫంక్షన్కి డైవర్జెంట్ ఏంటి అంటే ఏం లేదండి, డైవ్ డెఫినేషన్ అడిగారు. ఇఫ్ ఎఫ్ బార్ ఈజ్ ఎనీ కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అయితే కనుక ఏ విధంగా డిఫైన్ చేస్తాం? ఐ డాట్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే డాట్ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే డాట్ డో ఎఫ్ బై డో జెడ్ ఈస్ కాల్డ్ ద డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఫంక్షన్, డైవర్జెంట్ ఆఫ్ ద వెక్టర్ పాయింట్ ఫంక్షన్. దీన్ని ఎలా రాస్తామంటే మనము డైవ్ ఎఫ్ ఈక్వల్ టు I dot dou f bar by dou x j dot మీరు I క్యాప్ పెడితే పెట్టుకోవచ్చు, నో వరీస్, dou f by dou y ప్లస్ k డాట్, దీనికి ఏం క్యాప్ పెట్టకున్న అవసరం, పెట్టినా పర్వాలేదు, k డాట్, ఈ డాట్ చూస్తారు కంపల్సరీ, dou z. దీన్నే దిస్ ఈజ్ నథింగ్ బట్ డైవ్ ఎఫ్ని డెల్ డాట్ ఎఫ్ అని కూడా రాస్తాము. అర్థమైంది కదా బేట? ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఇది డైవర్జెన్స్ అడిగారు. నెక్స్ట్ మీకు కర్ల్ మీద కూడా అడగొచ్చు. ఒక్క సెకండ్ అండి, జస్ట్ సెకండ్, ఒక క్వశ్చన్ ఇస్తాను, రిపీట్ అయింది. నెక్స్ట్ది కర్ల్ ఆఫ్ ఎ వెక్టర్ అంటే వెక్టార్ పాయింట్ ఫంక్షన్కి కర్ల్ రాయమంటారు. కర్ల్ రాయమన్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? క్రాస్ ప్రోడక్ట్, డెల్ క్రాస్ జే క్రాస్ కే క్రాస్, దీన్ని కర్ల్ ఎఫ్, అప్పుడు డెల్ క్రాస్ ఎఫ్. గుర్తుపెట్టుకోండి, డైవ్ అంటే డాట్, కర్ల్ అంటే క్రాస్, దట్స్ ఇట్. ఓకే బెట? తర్వాత మనం ఇప్పుడు ఇది మీరు చెప్పాలి ఒక్కసారి. ఇట్స్ వెరీ సింపుల్, బట్ ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. చూడండి, ఇవి రెండు వచ్చేసి వెక్టర్స్లో నుంచి వచ్చినాయి. దిస్ వీడియో ఈజ్ యూజ్ఫుల్ ఫర్ R22 R18 వాళ్ళకు కూడా ఉంది టాపిక్, బట్ R22 పేపర్ చేస్తున్నాను. డిఫైన్ వర్క్ డన్ బై ఫోర్స్ మూవింగ్ ఫ్రమ్ ఎ పర్టికులర్ A to B అలాంగ్ విత్ కర్వ్ C అంటే ఏం లేదండి, మనం దీన్ని దేనికి డిఫైన్ చేస్తామంటే లైన్ ఇంటిగ్రల్కి డిఫైన్ చేస్తాం. యాజ్ పర్ ద మన డెఫినేషన్ రాయాలంటే ఇలా రాయండి, బట్ అట్లీస్ట్ ఇది రాసినా కూడా మీకు 1కి ½ మార్క్ అయితే వస్తుంది. అదృష్టం బాగుంటుంది. అంటే లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ A to B f bar dr, it is represents as the ఏంటిది ఫోర్స్ మూవింగ్ ఫ్రమ్ ఏ పార్టికల్ ఫ్రమ్ A to B along with the C curve అని చెప్పి ఇది రాయండి, లేదా ఇది మొత్తం రాయండి. ఓకేనా? తర్వాత డిఫైన్ వాల్యూమ్ ఇంటిగ్రల్ అడిగారు, డిఫైన్ సర్ఫేస్ కూడా అడుగుతారు, డబుల్ ఇంటిగ్రల్. వాల్యూమ్ ఇంటిగ్రల్ ఇస్ డినోటెడ్ విత్ V. Integral of V f bar r bar dv equal to integral of V f bar dv. This is called the volume integral. ఓకే, అర్థమైంది కదా? వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ కంపల్సరీ, కమెంట్ కంపల్సరీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీకు అప్డేట్స్ కావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వాట్సాప్ గ్రూప్ 3లో జాయిన్ అవ్వండి. ఎవ్రీ డే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో అక్కడికి పంపించడం జరుగుతుంది. ఓకేనా? ఏ ఒక్క వీడియో మిస్ అవ్వద్దు, బట్ బాగా రాయండి బెట్ట, మీరు బాగా రాస్తారు కూడా. ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కావాలంటే మెంబర్షిప్ తీసుకోండి, అప్పుడే చాలా క్లియర్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి మన ప్లేలిస్ట్లో. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.